హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బగారా రైస్ బిర్యానీలోకి సర్వ్ చేసే స్పెషల్ గోంగూర రెసిపీని చూపించబోతున్నాను. ఇది బగారా రైస్ బిర్యానీలోకే కాదండి, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో మనం కొద్దిగా మార్పు అనేది చేసుకోవాలన్నమాట. అది కూడా వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ గోంగూరని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేనైతే ఇక్కడ 2 కట్టల గోంగూరని తీసుకున్నానండి. ఈ గోంగూరని క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక 2-3 సార్లు కడిగి ఇలా ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ 3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో టమాటా వేసిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ ఇందులో మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కారం అనేది కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే కారం వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా కారం వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఫుల్ గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాను. సో ఇలా వాటర్ని కూడా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. ఎప్పుడైతే మనకు ఈ గోంగూర ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అన్ని చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. అలాగే ఈ మూత పెట్టేటప్పుడు కొంచెము గ్యాప్ ఉండేలా పెట్టుకోండి, ఎందుకంటే ఇది పొంగిపోతుందనమాట. ఇలాంటి లిడ్స్కి అయితే హోల్ ఉంటుంది కాబట్టి పొంగదు. సో ఇలా 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకుందాము. ఒకవేళ ఇక్కడ మీకు వాటర్ అనేది కొంచెం తక్కువగా అనిపించినట్లయితే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడికిపోతుందండి. అలాగే దీన్ని మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుతూ ఉండండి, లేకపోతే ఈ గోంగూర అనేది తొందరగా అడుగు పట్టేస్తుంది అనమాట. సో ఇలా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ చూడండి, ఇంకా గట్టిగా అయ్యేంత వరకు అయితే ఉడికించకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దీన్ని కొంచెం మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదపకూడదండి, ఇది కొంచెం కచ్చాపచ్చాగా మెదుపుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట. అలాగే ఇలా మెదుపుకున్న తర్వాత ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో. తక్కువగా అనిపించినట్లయితే ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ గోంగూరని బగారా రైస్ బిర్యానీలోకి ప్రిపేర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి. అప్పుడే దాని పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. లేదా వైట్ రైస్లోకి ప్రిపేర్ చేసుకున్నట్లయితే దీన్ని పోపు వేసుకోవాలన్నమాట. సో నేనైతే వైట్ రైస్లోకి చేస్తున్నానండి ఈరోజు, అందుకని పోపు అయితే వేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిదుముకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసి ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి. చూడండి, మనకు పోపు వేగిపోయింది, అలాగే ఆవాలు కూడా చిటపటలాడుతున్నాయి. సో ఇలా పోపు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని యాడ్ చేసేసుకుందాము. ఇలా గోంగూర వేసిన తర్వాత పోపులో చక్కగా కలిసేలా కలుపుకోండి. గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకోండి.
మొత్తం అంతా పోపు ఇందులో బాగా కలిసేలా కలుపుకొని తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. చూశారు కదా, నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.